పాకిస్తాన్ ఇంతకాలం ఇతర దేశాలకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు అదే ఉగ్రవాదం పాకిస్తాన్ సైన్యానికే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రీసెంట్ గా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నే లక్ష్యంగా చేసుకుంటూ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనే తీవ్రవాద సంస్థ బహిరంగంగా సవాల్ విసిరింది. ఈ సవాల్ పాకిస్తాన్ లో సైనిక వర్గాలను, రాజకీయ నాయకత్వాన్ని ఒకేసారి షాక్ కి గురి చేసింది. పాకిస్తాన్లో తీవ్రవాదం మళ్లీ తలెత్తుతోంది. ముఖ్యంగా తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్కు నేరుగా సవాల్ విసిరింది. ఈ సంస్థకు చెందిన ఒక కీలక కమాండర్ సాధారణ సైనికులను యుద్ధ క్షేత్రంలో చనిపోయేందుకు పంపడం మానేసి ధైర్యం ఉంటే ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగాలని హెచ్చరించాడు. అసీం మునీర్ను ఉద్దేశిస్తూ, "నువ్వు నిజమైన మగాడివైతే మాతో యుద్ధం చెయ్యి, తల్లిపాలు తాగిన వాడివైతే మాతో పోరాడు" అంటూ సవాల్ విసిరాడు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన టీటీపీ కమాండర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి నేరుగా తిట్టిపోస్తూ సవాల్ చేశాడు. ప్రస్తుతం ఈ హెచ్చరికలు పాక్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. ఈ సవాళ్లను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఈ కమాండర్ కాజిం ఆచూకీని తెలిపిన వారికి 10 కోట్ల పాకిస్తానీ రూపాయల రివార్డును ప్రకటించింది. టీటీపీ దూకుడు వైఖరిని అణిచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ వీడియో కేవలం ఒక సవాలు మాత్రమే కాదని, దేశ భద్రతా వ్యవస్థను బహిరంగంగా ఎగతాళి చేసే ప్రయత్నమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాకిస్తాన్ సైన్యానికి ఇది ప్రతిష్ట సమస్యగా మారింది. దీంతో వెంటనే ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని 10 కోట్ల పాకిస్తానీ రూపాయల రివార్డును ప్రకటించింది. దీంతో పాక్ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో ఒక్కటే కాదు, అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కుర్రం జిల్లాలో జరిగిన భయంకర దాడి కూడా పాకిస్తాన్ సైన్యాన్ని వణికించింది. కుర్రం జిల్లాలో పాకిస్తాన్ సైన్యంపై టీటీపీ మెరుపు దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను టీటీపీ విడుదల చేసింది. ఇందులో తాము 22 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చామని, వారి ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. అయితే పాకిస్తాన్ సైన్యం ఈ దాడిలో కేవలం 11 మంది సైనికులు మాత్రమే మరణించారని అంగీకరించింది. కానీ స్థానిక మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు మాత్రం టీటీపీ వెర్షనే నిజమని చెబుతున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ దాడి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో టీటీపీ యొక్క పెరుగుతున్న బలాన్ని చూపించింది. ఇది పాకిస్తాన్ సైన్యానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఇటీవలే పాక్, ఆఫ్ఘన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన ఖతార్, టర్కీ దేశాలు మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరిపాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం జరిగింది. అయితే ఈ ఒప్పందంలో ఆఫ్ఘాన్ భూభాగం నుంచి టీటీపీ వంటి సాయుధ గ్రూపులు దాడులు చేయకుండా అడ్డుకోవాలని పాకిస్తాన్ షరతులు విధించింది. కానీ ఆఫ్ఘాన్ తాలిబాన్ ఆ మాటలు వినకపోవడంతో టీటీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే టీటీపీ ఒక ఉగ్ర సంస్థ మాత్రమే కాదు, పాకిస్తాన్లోనే పుట్టిన ఉగ్రవాద శక్తి. దాన్ని నియంత్రించలేకపోవడం సైనిక వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోంది. టీటీపీ దూకుడు ఇతర సంస్థలకు కూడా ధైర్యం ఇస్తోంది. లష్కరే జంగ్వీ, ఇస్లామిక్ స్టేట్, ఖొరాసన్ ప్రావిన్స్ వంటి హింసాత్మక గ్రూపులు కూడా ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలో మళ్లీ చురుకుగా తయారవుతున్నాయి. పాకిస్తాన్ అంతర్గత భద్రతకు ఇది పెద్ద ముప్పు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాదం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో సైన్యం అణిచివేయడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక ప్రజల్లో కూడా అసహనం పెరుగుతోంది. సైన్యం ప్రజల మీదే కఠినంగా వ్యవహరిస్తోంది, కానీ తీవ్రవాదులను ఎందుకు అడ్డుకోలేకపోతుందని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం ఎన్నాళ్ళుగానో ఉగ్రవాదాన్ని తన వ్యూహాత్మక ఆయుధంగా వాడుకుంది. కానీ ఇప్పుడు అదే ఆయుధం తిరిగి ఆ దేశ సైన్యాన్నే గాయపరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మనం సృష్టించిన రాక్షసుడే ఇప్పుడు మన మీదే తిరుగుతున్నాడు అని అక్కడి విశ్లేషకులు పాక్ సైన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీటీపీ ఇప్పుడు కేవలం సైన్యాన్నే కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రజల భద్రతను, దేశ స్థిరత్వాన్ని సవాల్ చేస్తోంది. ఆ సవాలు పట్ల పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి మరి.